ఇద్దరులో ఎవరు చిన్నవాడుగా ఉన్నారో చూడండి. అందరికీ నమస్కారం అండి. పండగ చేసుకో అందరూ మామూలు చెప్తుంటారు, పిక్నిక్లా చేసాం, బాగా ఎంజాయ్ చేసామని. బట్ నిజంగా ఎంజాయ్ చేసాం. మా గోపిచంద్ మల్లేని చాలా అమాయకంగా కనబడతాడు, కానీ తను ఏం చేయాలనుకున్నాడో అది చేసేస్తాడు. ఆర్టిస్టులు డేట్లు లేవు సార్, షూటింగ్ ఎలా చేయాలంటే పర్లేదు పెట్టుకోండి నేను తీసుకొస్తానని చెప్పి అందరినీ కన్విన్స్ చేసి లాస్ట్ మినిట్లో తీసుకొచ్చేస్తాడు. అండ్ ఇప్పుడే రకుల్ నా గురించి ఎక్కువగా మాట్లాడమని చెప్పింది. రకుల్ గురించి ఎక్కువగా మాట్లాడక్కర్లేదు, తెలుగు అద్భుతంగా మాట్లాడి తెలుగులో డైలాగులు చెప్తుంది. అలాగే సంపత్ బ్రదర్గా యాక్ట్ చేశాను నేను. సంపత్ కూడా తెలుగులో మాట్లాడుతున్నాడు. వేరే స్టేట్ నుండి వచ్చి తెలుగులో డైలాగులు చెప్పడం అంటే మన రాష్ట్రాన్ని, మన భాషని మర్యాద ఇస్తున్నట్టు. సో అలాగే సంపత్కి, రకుల్కి, తెలుగులో మాట్లాడే పరభాష నటులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా రెడ్ బుల్ అంటే ఎనర్జీ కోసం రెడ్ బుల్ తాగుతుంటాం. ఈ మనిషి అసలు రెడ్ బుల్ అక్కర్లా. మీ రామ్ చాలా కాముగా ఏం తెలియనట్టు ఉంటాడు. యాక్చువల్గా మంచి కోతి, బ్రహ్మాండమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నా ఫస్ట్ లుక్ కూడా తను లీక్ చేసాడు సినిమాలో. సో అలాగే మా తమన్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఇస్తాడు. తమన్ గారు పక్కన లేడీస్ అందరూ నా గురించి అంటున్నారు. మీరు కూడా తెలుగులో మాట్లాడుతున్నారు. సో చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ సోనాల్, యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. నేను డబ్బింగ్ చెప్పాను, సినిమా చాలా బాగా వచ్చింది. కన్ఫామ్గా పండగ చేసుకో సమ్మర్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.